ఆలోచించాల్సిన అవసరం లేదని తెచ్చుకున్నాం. అది రాలేదు, మారలేదు. మారాలనే నేను ముందడుగేసిన. ఇంకొక మాట చెప్పాలి, చాలా మంది మేధావులు, ఇంటెలెక్చువల్స్, ఎంప్లాయీస్ ఉంటారు సంగారెడ్డిలో. సంగారెడ్డిలో మనకి ఎప్పటి నుంచో ప్రాజెక్టు ఉన్నది, సింగూరు ప్రాజెక్టు. ఒక 15 ఏళ్ళు అయింది సింగూరు ప్రాజెక్టు కుంగుతుంది. తెలంగాణ రాకముందేమో అరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, మన ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నాం అన్నాం. 15 ఏళ్ళు అయిపోయింది సింగూరు కుంగబట్టి. 5 ఏళ్లలో తెలంగాణ వచ్చింది. మరి ఇక్కడ నుంచే మొట్టమొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఆనాడు హరీష్ రావు గారు ఉండే. మరి హరీష్ రావు గారు ఉండి కూడా సింగూరు కుంగుతుంటే ఆలోచన చేయలే, ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఇవాళ సింగూరు మీద ఆధారపడి 60,000 ఎకరాలు రైతులు ఉంటారు, వ్యవసాయం చేసుకుంటారు. హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు కావాలంటే సింగూరు నుండి రావాలి. ఆనాడేమో ఆంధ్రుని తిడితే, మరి మనం వచ్చినాక ఏమైంది? ఎందుకు మంచిగా చేసుకోలేదు సింగూరు? తప్పా కాదా? చేయాలన్నా వద్దా? తెచ్చుకున్నదే తెలంగాణ నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి నీళ్ల విషయంలో అన్యాయం చేసింది. ఇప్పటికీ సింగూరు కుంగుతూనే ఉన్నది. 2016-18 మా ప్రెస్ మిత్రులకు గుర్తుంటుంది, సింగూరు మొత్తం ఎండిపోయింది వానలు లేక. ఆనాడు రిపేర్ చేసే అవకాశం ఉండే, కానీ చేయలే. ఇప్పుడు ఏమైతుంది పరిస్థితి? ఇవాళ బంద్ పెట్టి నిండా ఉన్న సింగూరుని ఖాళీ చేసి రిపేర్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇట్లా డబుల్ ఖర్చులు? శ్రద్ధ లేని వ్యవహారం, శ్రద్ధ లేని పని, ప్రేమ లేని పని. అది మారాలంటే ఈ రాష్ట్రంలో మన ప్రాంతాన్ని ప్రేమించే కొత్త ప్రాంతీయ శక్తి రావాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ రక్షణ సేన మీ ముందుకు వచ్చిందని చెప్పి సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా సవినయంగా నేను మనం చేస్తాను. ఇంకొక మాట, మీ సంగారెడ్డిలో రాజకీయం వల్ల మంచుకుంటారు. ఆడ జగ్గారెడ్డి సాబ్ ఉంటాడు, ఇటు రఘునందన్ రావు ఉంటాడు, అట చింత ప్రభాకర్ గారు ఉంటారు, ఈ పక్క దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు, ఆ పక్క హరీష్ రావు ఉంటారు. చూడడానికి వీళ్ళందరూ వేరే వేరే పార్టీలలో ఉంటారు, కానీ మొత్తం అంతా మ్యాచ్ ఫిక్సింగ్, కంప్లీట్ కలిసి ఉంటారు అందరు. కార్యకర్తల పరిస్థితి ఏంటంటే ఎవరి దగ్గరికి పోతే ఎవరికి మ్యాటర్ తెలుస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు మానుకోవాలి. ఎందుకు మానుకోవాలంటున్నా అంటే జహీరాబాద్ డెవలప్ అవుతున్నది, కొంత ఎదుగుతున్నది. అక్కడ స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ తెలుసుకున్నాం కష్టపడి. తర్వాత నిమ్స్ వచ్చింది, భూసేకరణ చేసింది, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ బుల్లెట్ ట్రైన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం డిపిఆర్లో మొదలు చెప్పింది. మొన్న కొత్తగా వచ్చిన డిపిఆర్లో బుల్లెట్ ట్రైన్ లేదు. మరి ఇంత రఘునందన్ రావు నోరేసుకొని అన్నిటికీ వస్తూ ఉంటాడు కదా, ఏమై రఘునందన్ రావు గారు, ఎంపీ గారు, ఏమైంది డిపిఆర్లో బుల్లెట్ ట్రైన్ జైరాబాద్ రాకపోతే నీ నోటికి తాళం ఎందుకు పడ్డది? మరి ప్రతిపక్షాలు ఏమైనాయి? ఎందుకు ఇవాళ బీజేపీ నిలదీస్తలేరు? మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలతోని మన ప్రాంతానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే వేరే ఎవరన్నా ఊరుకుంటారు, కానీ మేము మాత్రం ఊరుకోము. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జహీరాబాద్లో బుల్లెట్ ట్రైన్ వచ్చేదాకా కూడా నిలదీస్తూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. అట్లనే పటాన్ చెరువుకు ఎంఎంటీఎస్ చేస్తామన్నారు ట్రైన్. ఎందుకంటే పటాన్ చెరువులంతా పాపం హైదరాబాద్లో ఎక్కువ పని చేసుకుంటారు. ట్రైన్ వస్తే పేదవాళ్ళకి సౌకర్యం ఉంటుంది. వస్తుందంటిరి, ఇల్లు తీసుకుంటారు, పేదవాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయట వేసిరి, కాంపన్సేషన్ ఇవ్వలేదు, ఇంతవరకు కూడా ట్రైన్ రాలేదు. మరి దానికి జవాబుదారు ఎవరు? అడిగేటోళ్ళు ఎవరు? పటాన్ చెరువు ఎమ్మెల్యే ఉంటే ఏ పార్టీలు ఉన్నాడో ఎవరికి తెలియదు. సంగారెడ్డిలో ఒక పార్టీ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఇంకో పార్టీ వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తారు. ఇక్కడ ఏం అర్థం కాదు. ఆందోళన మనకు మంత్రి పదవి వచ్చింది, రాక మంత్రి పదవి వచ్చింది ఆందోళన కానీ ఆనందపడదామంటే వాళ్ళ బామర్ది గారు సింగూరు కింద ఉన్న ఎఫ్టీఎల్ లోపల ఉన్న 200 ఎకరాల ల్యాండ్ మంత్రి గారి యొక్క బామర్ది గారు కబ్జా పెడుతున్నారు. ఎవరు అడగరు? హరీష్ రావు గారు అడగరు, జగ్గారెడ్డి గారు అడగరు, ఏ పార్టీలో అడగరు. అందరు కలిసి ఏంటంటే ప్రజలకు ఇవ్వాల్సిన ఇయ్యరు, వాళ్ళు మాత్రం రాజకీయంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు. ఈ రాజకీయం సంగారెడ్డిలో మారాల్సిందే. ఖచ్చితంగా సంగారెడ్డిలో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తాం, మంచి రాజకీయానికి మార్గం వేస్తాం. టీఆర్ఎస్ పార్టీ నుండి ఒక మాట ఇచ్చినాం, పాంచజన్యం 5 పథకాలతోని ప్రజల దగ్గరికి వస్తాం. మొదటిది ఉచిత విద్య. ప్రైవేట్ అయినా సరే, మీ పిల్లగాడు పిల్ల ఎంత చదువుకున్నా సరే మీ జేబులకి వెళ్ళి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అని మాట ఇస్తా ఉన్నా. రెండవది ఉచిత వైద్యం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా, ఎంత పెద్ద రోగం వచ్చినా మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి మీరు పోయినా రాజాల లెక్క తీసుకుపోవాలి, వైద్యం చేయాలి, ఇంటికి పంపించాలి. మాట ఇస్తా ఉన్నాం, ఉచిత వైద్యం ఖచ్చితంగా ఇస్తాం. ఇక మూడవది వ్యవసాయం. ఇలా రైతన్నలు కల్లాల దగ్గర రైతులు కష్టాలు పడుతుంటే, గుండె ఆగిపోతుంటే
అడిగేటటువంటి గుండె ధైర్యం ఏ ఒక్క నాయకుడు కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్న రైతులు వారి ఇబ్బందులను తీర్చే విధంగా ముందుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కొట్లాడతాం. రేపు మీ దయ వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆఫీసులో, అది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా కలెక్టర్ ఆఫీస్ అయినా, రైతుకు సపరేట్గా టేబుల్ ఉంటుంది, ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడ పోయి సార్ మా వడ్లు కొంటలేరంటే జవాబుదారీగా ఉండేటటువంటి ప్రభుత్వం నడుస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక 4వ అంశం, మా యువ మిత్రులకు, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చదువుకుంటున్నారు. ఇవాళ ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి, వ్యాపారాలు పెట్టుకోలేని పరిస్థితి. మేము అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు ఒకటే నోటిఫికేషన్ మొదటి సంవత్సరమే ఇస్తామని హ్యాపీగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వ్యాపారాలు చేసుకోవాలనే పిల్లలకి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా డైరెక్ట్గా రుణం ప్రభుత్వం ఇస్తుంది. మీరు పెట్టుకునే వ్యాపారాలకు వెన్నుదన్నుగా మేము నిలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 5వది, ఆఖరిది, అతి ముఖ్యమైనది, సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలి. ఇవాళ తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలకు అధికారం వస్తుంది అనుకున్నాం. ఎస్సీలకైనా, ఎస్సీలకైనా, బీసీలకైనా అవకాశాలు వస్తాయి అనుకున్నాం. కానీ ఆ పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మా రాజకీయ పార్టీల్లో పదవులు చూసుకుంటే ఎస్సీ, ఎస్సీ, బీసీలకే పెద్దపీట మేము వేస్తాం. రేపటి నాడు మా ప్రభుత్వంలో కూడా అన్ని వర్గాలను కలిపి గౌరవ మర్యాదలు ఉండేలాగా, పదవుల్లో ప్రాధాన్యత దక్కేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. మళ్ళీ ఒకటే మాట చెప్తున్నా, సంగారెడ్డిలో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం పోవాలి, మన పటాన్ చెరువులో ఉన్న పొల్యూషన్ పోవాలి, జహీరాబాద్లో ఉద్యోగాలు రావాలి, కానీ పొల్యూషన్ రాకూడదు, మంచి అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. మరి మా ఇక్కడ ఉన్న ఇవాళ కండువా వేసుకున్న టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా మొదటి జెండాతో మొదలుపెట్టినాం, మొదటి అడిగేసినాం. చాలా పెద్ద ఎత్తున మరి ఆ చౌరస్తా, సంగారెడ్డి చౌరస్తా నుండి ఇక్కడి వరకు ఊరేగింపుగా నన్ను తీసుకొని వచ్చిన యువ మిత్రులకు, బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన మా ఆడబిడ్డలకు, మా బంజారా అక్క చెల్లెళ్ళు ఎండలో కూడా వెన్నెల ఉన్నట్టు నాట్యం చేసుకుంటూ తీసుకొని వచ్చిరు. వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక్క అడుగుతోని ప్రారంభమైంది. సంగారెడ్డి అంతటా విస్తరిస్తాం, జిల్లా జిల్లాలో జెండా ఎగిరేస్తాం, వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని సాధిస్తాం, ప్రజల సేవలో నిమగ్నమవుతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ అన్నప్పుడు చేయతలేదు అనుకో, నాకు మీకు లొల్లైతుంది. ముఖ్యంగా మా ఆడబిడ్డలకి చేయత్తాలి ఒకసారి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఒక 5 మందికి సన్మానం చేసుకుంటాం. తెలంగాణ రేపటి నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉద్యమకారుల కోసం 1 లక్ష